ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు సూర్యాపేట డీఈఓ కొమ్ము కాస్తూ ఉన్నారని, వారి నిబంధనలను అతిక్రమించిన ప్రైవేట్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తక్షణమే డీఈఓ అశోక్ ని సస్పెండ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం 60 అడుగుల రోడ్లో డీఈఓ అశోక్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండి ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ లక్షల రూపాయల ఫీజులు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. జీవో 191కు విరుద్ధంగా పాఠశాలలోనే దుకాణాలు తెరిచి పాఠ్యపుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగ్ తదితర వస్తువులను అధిక రేట్లకు విక్రయిస్తున్నారన్నారు. ఇంత దందా నడుస్తున్నా ఏ ఒక్క రోజు కూడా విద్యాశాఖ అధికారి పాఠశాలను సందర్శించి చర్యలు తీసుకోలేదన్నారు. 5 సంవత్సరాలుగా డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్న అశోక్ ప్రైవేట్ కార్పొరేటర్ విద్యా సంస్థలకు వత్తాస పలుకుతూ వారి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై డీఈఓ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘ నాయకులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, పిడంపర్తి భరత్, ఎర్ర అఖిల్, తగుల్లా జనార్దన్, ఆవుల నాగరాజు, సింహాద్రి, పోలజు మహేష్, సాయితేజ, పులుసు శ్రావణ్, నారాయణరెడ్డి, ప్రవీణ్, నవీన్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో డిఓది దిష్టిబొమ్మల దగ్ధం చేయడం జరుగుతుంది. విద్య అనేది సేవా రంగంలో నడవాల్సింది గుర్తించాలి మనం. కానీ ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొత్తం కూడా డిఓ అశోక్ సార్ 5 సంవత్సరాలకు వచ్చిన కాంచి మొత్తం కూడా వ్యాపారం అయిపోతుంది. ఎందుకంటే డిఓ 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు స్కూళ్లలో ఎక్కడ కూడా విద్య చేయని పరిస్థితుంది. రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇరు గదులు ఉన్నాయా, వాష్రూమ్స్ ఉన్నాయా, మగ సదుపాయాలు ఉన్నాయా అని లేకుండా ఈ రోజు వస్తువులు ప్రైవేట్ స్కూల్కి వచ్చి డబ్బులు తీసుకుంటాం తప్ప వాళ్ళకు న్యాయం చేయని పరిస్థితి. ఈరోజు తల్లిదండ్రులు ఘోర మొత్తుకుంటూ ఏమో ఉన్నవాళ్ళని స్థాయిలో చదువుకుంటున్నాం, మా పిల్లల్ని చదివిస్తున్నాం, అయినా కూడా మీరు పట్టించుకోవడం పరిస్థితి అని చెప్పి కూడా ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి పీడిఎస్ గా వెంటనే డిఓని సస్పెండ్ చేయాలి. ఇక్కడ డిఓ మొత్తం విడిగా అయిపోయింది కాబట్టి హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూడా ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేసినాం. ఇక్కడ మాజీ మంత్రి కూడా కంప్లైంట్ చేసినాం. అట్లాగే ఇక్కడ కలెక్టర్ కూడా కలిసినాం. డిఓని సస్పెండ్ చేయాలి, ఆయన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన వరకు కూడా సస్పెండ్ చేయని పరిస్థితి. కాబట్టి పీడిఎస్ గా డిఓని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట డీఈఓ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆయన చేస్తున్న అరాచకాలు ఇంత అంత కాదు, మరి అది కలెక్టరేట్ దృష్టిలో ఉన్నాయా లేవో ఏమో కానీ తెలియదు. కానీ ప్రతిరోజు ఆయన పేరు మీద మేము చేస్తున్న కార్యక్రమం అనేకం, ఆయన చేస్తున్న అవినీతి కార్యక్రమాలు అనేకం. అయినప్పటికీ ఆయన సస్పెండ్ కావట్లేదు. మరి ఏమి బలం ఉందనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ప్రతిసారి కూడా కంప్లైంట్ చేస్తుంటే మరి పై అధికారులు ఎందుకు ఆయన మీద స్పందించట్లేరు, ఆయనపై చర్యలు ఏం తీసుకోవట్లేదు అనేది మనకి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి మొన్నటిగాక మొన్న మేము త్రివేణి హై స్కూల్ మీద ధర్నా చేస్తే కనీసం ఫోన్ చేస్తే రాలేదు, మాకు సంబంధం లేదు, అది మున్సిపాలిటీ పరిధి అంటుండు. మేము చేసేది విద్యాశాఖకు సంబంధించిన ధర్నా, అది అక్కడ బుక్కులు అమ్ముతుండు. గవర్నమెంట్ ఏ జీవో చెప్పట్లేదు బుక్కులు అమ్మని చెప్పి ఆ అధిక రేట్లకు. కానీ అధిక రేట్లకు బుక్కులు అమ్ముతున్నాయా, నువ్వు వచ్చి ఇక్కడ మా పేద ప్రజల సొమ్ము రక్తం తాగుతుండ్రు, నువ్వు వచ్చి పర్యవేక్షణ చేయాలి, ఇక్కడ చూసి బుక్కులు సీజ్ చేయాలంటే నాకు సంబంధం లేదు, అది మున్సిపాలిటీ పరిధి అంటాడు. నీకు ఏ అవగాహన ఉంది? అసలు నువ్వు ఇన్ఛార్జిగా వచ్చినావు, నీకు ఇన్ని సంవత్సరాలు ఎట్టుంటున్నావు, నీ వెనక బలమైంది, నీ వెనక రాజకీయ కోణం ఏందని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పై అధికారులు గమనించి, ఆయన అవినీతిని గమనించి అవసరమైతే ఆయన ఆస్తులు కూడా మొత్తం జప్తు చేయవలసిన అవసరం ఉంది. ఈ మధ్య పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఆస్తులు మొత్తం జప్తు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మా పేద ప్రజల సొమ్మది, ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థల దగ్గర దండుకుంటూ, అందుకనే వాళ్ళ కొమ్ము కాస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాలుగా, అయ్యా పై అధికారులు మేము కోరుకుంటున్నాం, ఈ డీఓని తక్షణమే ఇక్కడ తీసేయండి ఎలా ఇక్కడ విద్య బాగుపడదు, మా పేదలకు విద్య అందదు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు విచ్చలవిడిగా ఇక్కడ బుక్స్ అమ్ముతున్నాయి, ఫీజులు పెంచుకుంటా పోతున్నారు, మా పేద ప్రజలను రక్తం పీల్చుకొని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి పై అధికారులను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ అయినటువంటి అశోక్ కుమార్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేసి మేము నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు సమాజం ముందు పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అనంటే 14 రోజులు అవుతా ఉన్నది విద్యా సంవత్సరం ప్రారంభమై.
ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా విద్యా సంస్థలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఏ జీవోలు గాని, కోర్టు ఉత్తర్వులు గాని, ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ధిక్కరించుకుంటూ వారు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీస మౌలిక వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి కూడా పాఠశాలలో ఉంటా ఉన్నది. పాఠశాలలో దుకాణాలు తెరిచి ఈరోజు అధికంగా 300 రూపాయలకు స్వేచ్ఛగా ఈ రోజు మార్కెట్ లో కొనుక్కోవాల్సినటువంటి పుస్తకాలను 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏ పాఠశాలలో అయితే పుస్తకాలు అధికంగా విక్రయిస్తా ఉన్నారో, అదే విధంగా ఫీజులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారో వారిని బట్టబయలు చేస్తూ విద్యాశాఖ అధికారుల దృష్టికి విద్యార్థి సంఘాలు తీసుకెళ్తే అయినా కూడా విద్యాశాఖ అధికారి ఏమాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు ఏ పాఠశాల విజిట్ చేయలేదు, ఏ పాఠశాలలో ఎలాంటి ఫీజులు ఉన్నాయో తెలియదు, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లు ఉన్నదా లేరని కూడా తెలవనటువంటి పరిస్థితి కూడా ఈ విద్యాశాఖ అధికారికి ఉన్నది. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పాతుకుపోయినటువంటి విద్యాశాఖ అధికారి గారు కనీసం స్కూళ్ల మీద అవగాహన లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లాలో ఎన్ని స్కూళ్లకు పర్మిషన్ లేదనేటటువంటి విషయం కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 450కి పైగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో 30 మంది మాత్రమే విద్యార్థులు, 30 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయకుండా ఈ విద్యాశాఖ అధికారి, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా, ఈ రోజు మౌలిక వసతులు కల్పించకుండా అదేవిధంగా అక్రమాలకు పాల్పడుతున్నా కూడా చర్య తీసుకోకపోవటం వల్ల మాకు చాలా సందేహాలు కలుగుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకే కాదు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఈ రోజు మీడియాకు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా అశోక్ చేస్తున్నటువంటి విధానం పైన పెద్ద ఎత్తున చర్చ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈయన ముమ్మాటికి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నాడు, వారి దగ్గర ముడుపులు తీసుకుంటున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం, అదే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఈ జిల్లా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మేము కలిసి ఈ విద్యాశాఖ అధికారి గురించి మేము చెప్పాలనుకుంటా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రశ్నించినటువంటి, ఎదిరించినటువంటి, ఈ రోజు సమస్యను పరిష్కారం చేయాలని చెప్పినటువంటి విద్యార్థి సంఘం నాయకుల మీద దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, బైండ్ ఓవర్ కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ బెదిరింపులకు, మీ వృత్త బెదిరింపులకు విద్యార్థి సంఘాల ఉద్యమాలు ఆగుతాయి అనుకుంటే ఇది మీకు భ్రమ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన మేము నిలుస్తాం. విద్యార్థి సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మీ అక్రమాలు అడ్డుకట్ట వేయటం కోసం మేము సమరశీల పోరాటాలు, ఉద్యమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట డిఓను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం మేము ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, అదే విధంగా పాఠ్య నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, షూ, బెల్ట్ తదితర పేర్లతోనే అన్ని అమ్ముతా ఉన్నారు. వీటిని సీజ్ చేయాలని చెప్పేసి మేము స్కూల్ ముందు ధర్నా చేసినాము, పాఠ్య పుస్తకాలను బయట వేసి మేము నిరసన చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు వాటిని వెలికి తీసిన విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు తప్ప విద్యాశాఖ అధికారి కానీ ఇంతవరకు ఆ స్కూల్ విజిట్ చేసింది లేదు. ఆ పుస్తకాలు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఇదే విధంగా శ్రీ చైతన్య యాజమాన్యం అమ్ముతా ఉంటే పుస్తకాలు పట్టించినాము, తను సీజ్ చేసిరు, ఆ పుస్తకాలు మాయమైన పరిస్థితి ఉన్నది. అంటే విద్యాశాఖ అధికారి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారిండు. తక్షణమే తనని సస్పెండ్ చేయాలా. అదే విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రమైన సూర్యాపేట మనం దళిత వాడలో చెట్ల కింద చదువుతా ఉన్న పరిస్థితి ఉంది. ఆయనకి విజిట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఒక పక్క చెట్ల కింద చదువుకోలేక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు పోదామంటే వాళ్ళ ఫీజుల కన్నా ఎక్కువ ఈ పుస్తకాలకు, యూనిఫామ్ కు కట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించాలా. ఈ అధిక రేట్లకు అమ్ముతూ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలా. అదే విధంగా కలెక్టర్ గా స్పందించాలా. ఈ డిఓను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.